ముఖ్యమంత్రి సభకు వేలాదిగా తరలి రావాలి, నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య. ఏదైతే మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తుర్కపల్లి మండలం తిరుమలపురంలో నిర్వహిస్తున్నటువంటి సభ కార్యక్రమానికి భారీగా ప్రజలు భారీ ఎత్తున రావాలి, అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలకి మరి బీర్ల ఐలయ్య పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సో ఈనాడు కోట్లాది రూపాయల నిధులని ఈనాడు ఆలయ ఐలయ్య బీర్ల ఐలయ్య గారి చేతుల మీదుగా కార్యక్రమాలని ప్రారంభించాల్సిందిగా, అదేవిధంగా ఆలయ అభివృద్ధి ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అయితేనేమి, అదేవిధంగా మెడికల్ కాలేజీలకు అయితేనేమి, అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, అదేవిధంగా ఈనాడు మనం చూసుకోవచ్చు గంధమల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో భారీ ఎత్తున ప్రజలు రావాలి అన్నట్టుగా ఆలేరు ఎమ్మెల్యే గారు పిలుపునిస్తా ఉన్నారు. యాదాద్రి మనం చూసుకోవచ్చు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య 1500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గంధమల ప్రాజెక్టు 700 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు, మెడికల్ కళాశాలలకు 183 కోట్లు, యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయింపు. సో ఇదన్నిటికీ ఈనాడు ఏదైతే శిలా ఫలకాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పడబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే గారికి ప్రజా మద్దతు భారీగా ఉంది. ఈనాడు నిరుపేదలకి అండగా ఉంటున్నటువంటి లీడర్ గా, చెప్పుకోదగ్గ నాయకుడిగా ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు మంచి పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది. కాబట్టి అభివృద్ధి పదంలో కూడా దూసుకుపోతా ఉన్నారు. సో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కూడా ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం రోడ్ల సమస్యలు అయితేనేమి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, తాగునీరు సమస్యలు ఉన్నా కానీ, నిరుపేదలకు సహాయార్థకం కానీ, సోషల్ యాక్టివిటీస్ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు. సో ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి భారీ మద్దతుతో కూడా ప్రజలు గెలిపించడం జరిగింది. కాబట్టి సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామ వేదికగా సుమారు 1500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ 6వ తారీఖు ఈ రోజు అనగా శుక్రవారం రోజున మంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభ స్థలాన్ని ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపి వాటి ఆచరణలను చూపిస్తున్నారన్నారు బీర్ల ఐలయ్య గారు. సో ఈనాడు భారీ ఎత్తున ప్రజలు అక్కడికి తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి ఇచ్చేసి అక్కడ సభాస్థలిలో కూర్చొని ఈనాడు జరిగేటటువంటి ప్రసంగాలను విని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లాల్సిందిగా కోరుతాం.